ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తియే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మయే. ప్రేక్షకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మీకు ఉగాది శుభాకాంక్షలు. అంటే మధ్యలో వచ్చింది కదండి, అంచేత ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ వారం గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనకి గురుడు మిథున రాశిలో, అదేవిధంగా సింహరాశిలో కేతువు, రాహు ఏమో కుంభరాశిలో, శని మీనరాశిలో, ఈ విధంగా గ్రహాల యొక్క పరిస్థితి అన్నీ ఉన్నాయి. అయితే మకర కుంభ మీనరాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. మరి రవి కూడా మనకి మీనరాశిలోనే సంచారం. ఏదైనా ఈ వారం అందరికీ బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఇంకొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభం, వారం మధ్యలో కూడా ముఖ్యమైన కార్యక్రమాల్లో యోగించడం, వారాంతం బంధుమిత్రులతో చక్కని ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. ఇది వార ప్రారంభం అంటే ఏదో కొద్దిగా ప్రయాణాదులు ఉండే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటాయి. మీ క్యాలిక్యులేషన్స్ చాలా బాగుంటాయి. మంచి ఆలోచనలు ఉంటాయి. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేస్తారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగంలో అభివృద్ధి, అదేవిధంగా ఈ యొక్క వివాహాది ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు వేస్తారు. మంచి ఆలోచనలు అయితే తప్పనిసరిగా మీకు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఉద్యోగస్తులుగా ఆర్థిక విద్యార్థులు చూసినట్లయితే విద్యార్థులకు కూడా ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. వృత్తిలో చేసేటువంటి న్యాయవాదులు, కళారంగం వారు, చిన్న చిన్న వృత్తుల వారికి కూడా చక్కని ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాత్మకంగా వార ప్రారంభంలో, వారాంతంలో ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర, గృహోపకరణాలు ఇటువంటి వారికి కూడా ఆర్థికపరమైన ప్రోత్సాహం ఉన్నది. మొత్తం మీద మన వృషభ రాశి వారికి గత 4 నెలల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. ఒక శుభవార్త తప్పనిసరిగా వారపు మధ్యలో వినే అవకాశాలు ఉన్నాయి. సంఖ్యలో 5, రంగుల్లో తెలుపు, ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, విశేషమైన ఫలితాలు ఉంటాయి. మీరు కీర్తి ప్రతిష్టలు, ఒక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది. సర్వత్రా అన్నింటా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి.